నేరేడు కేవలం ఒక పండు మాత్రమేనా, లేకపోతే మన ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన ఔషధ నిధిగా కూడా పనిచేస్తుందా? మధుమేహాన్ని నియంత్రించడంలో నేరేడు గింజలు, నేరేడు ఆకులు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయో మీకు తెలుసా? మరి వాటిని ఎలా సరిగ్గా ఉపయోగించుకోవాలి? మొండి పుండ్లు, రక్తస్రావం లాంటి సమస్యలకు నేరేడు బెరడు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. అయితే దీన్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? చిన్నపిల్లల్లో వచ్చే విరేచనాలు, అతిసార సమస్యల నుంచి నేరేడు మనకి ఎలా ఉపశమనాన్ని కలిగిస్తుంది? ఇది మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. కానీ సరైన మోతాదులో వాడటం ఎంత ముఖ్యం. మహిళల్లో సంతాన రాహిత్యం, గర్భస్రావాల నివారణకి నేరేడు ఆకులు సహాయపడతాయని మీకు తెలుసా? ఇది నిజంగా ఎంతవరకు సురక్షితం? నేరేడు వాతాన్ని పెంచుతుంది అని తెలిసినప్పుడు మరి దాన్ని ఆహారం తర్వాత తీసుకోవటం వల్ల కఫాధిక్యత తగ్గుతుందన్న విషయం మీకు తెలుసా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజులలో మనకి కామన్గా కనిపించేటటువంటి నేరేడు పండ్లు, అలాగే మనం అలా బయట తిరుగుతూ ఉంటే మనకు కనిపించే నేరేడు చెట్లు అయితే కామన్గా కనిపిస్తాయి, కానీ అన్కామన్ యూజెస్ దీంట్లో ఉంటాయి. ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, అవురా అనుకుంటారు. అంటే ఒక్క ముక్కలు చెప్పాలంటే ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతం ఈ నేరేడు అని చెప్పచ్చు మనం. ఇంతటి అద్భుతమైనటువంటి నేరేడు గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. తొలి వాన చినుకులు నేలను తాకగానే ఆకుపచ్చని ఆశల రెమ్మలపైన నల్లటి వజ్రాల్లాగా ఈ నేరేడు పళ్ళు పలకరిస్తాయి. తరతరాలుగా మన సంస్కృతిలో, ఆయుర్వేద శాస్త్రంలో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి ఈ పండు కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో సైతం అద్భుతాలు చేస్తుంది. వినాయకుడి పూజలో అగ్రస్థానం, పురాణాలలో దీని ప్రస్తావన, దీని పవిత్రతని తెలియజేస్తాయి. ఈ నేరేడు కాలంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప ఆయుధం లాంటిది. అయితే అసలైన విషయం ఒకటి ఉంది. ఈ నేరేడు తాలూకు అద్భుత ఆరోగ్య రహస్యాలు, అంటే ప్రయోజనాలు అనటం కంటే రహస్యాలు అనొచ్చు మనం. చాలామందికి ఇవి తెలియదు, ముఖ్యంగా ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేరేడు లఘు అంటే తేలిగ్గా, రోక్ష అంటే పొడిగా ఉండేటటువంటి గుణాలను కలిగి ఉంటుంది. అంటే ఇది వగరు, తీపి, పులుపు రసాలు, అలాగే శీతవీర్యం అంటే శీతమైనటువంటి శక్తి, అంటే శరీరాన్ని చల్లబరిచే శక్తి కలిగి, పోస్ట్ డైజెషన్ అంటే పచనానంతరం మధుర విపాకాన్ని పొందుతుంది. దీని రోక్ష కషాయ గుణాల వల్ల కఫాన్ని తగ్గిస్తుంది. అలాగే శీత కషాయ ప్రధాన గుణాలు దీన్ని పిత్తాన్ని తగ్గించేలాగా చేస్తాయి. అంటే ఇది మన పిత్తాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే ఇది రోక్ష శీత కషాయ గుణాలు ఉంటాయి కాబట్టి వాతాన్ని పెంచేటటువంటి అవకాశం ఉంది. నేరేడుకున్న గొప్ప శక్తి ఏంటంటే స్తంభనం, అంటే ఆపేటటువంటి కర్మ దీనికి ఉంది. కాబట్టి శరీరంలో ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఏదన్నా ఒక స్రావాలు అవుతున్నాయి అనుకోండి, వాటి టక్కున ఆపేస్తుంది. అది చెవి నుంచి స్రావం కావచ్చు, రక్తస్రావం కావచ్చు, ఏదైనా కావచ్చు. చర్మ సంబంధ సమస్యలను ఇది తగ్గిస్తుంది. అలాగే శరీరంలో జరిగేటటువంటి ఆ మంటల తాలూకు ఆ తీక్ష్ణతని ఇది తగ్గిస్తుంది. నేరేడు పూలు, దీని నుంచి జామున్ హనీ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన హనీ తయారవుతుంది. ఇది విచిత్రంగా డయాబెటీస్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అసలు మీకు ఇంకొక విషయం చెప్పాలి. లక్నోలో ఉండేటటువంటి కేంద్ర ఔషధ పరిశోధనా సంస్థ, అంటే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేరేడు గింజలకి మధుమేహాన్ని తగ్గించే గుణంతో పాటుగా కేంద్ర నాడీ మండలపు అతి చురుకుదనాన్ని తగ్గించే గుణం, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెజెంట్గా పనిచేసేటువంటి గుణం ఉన్నట్టుగా ఈ సంస్థ నిర్ధారించింది. ఇంకొకటి, గోవాలో నేరేడు నుంచి ఒక ప్రత్యేకమైన వైన్ తయారు చేస్తారు. పచ్చి నేరేడుకాయల్ని వెనిగర్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. అయితే ఇది కాదు, చాలామందికి నేరేడు పండ్లు తెలుసు, కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే నేరేడు మొక్క గురించి, అంటే ఈ ప్లాంట్ గురించి కూడా తెలుసుకోవటం అవసరం. నేరేడు చెట్టుని సంస్కృతంలో జంబూ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అక్కడి నుంచే జంబూ ద్వీపే, భరతఖండే ఇలాంటి మనం సంస్కృత శ్లోకాలు వింటూ ఉన్నాం. దీని వృక్షశాస్త్రీయ నామం ఏంటి అంటే బొటానికల్ నేము సైజిజం క్యూమిని. ఇది మధ్యస్థ సైజులో లేదా ఒక మోస్తరు పెద్ద చెట్టు అని చెప్పొచ్చు. సతిత హరిత వృక్షం ఇది. దీని ఆకులు సరళంగా అండాకారంలో ముదురు ఆకుపచ్చ రంగులో మెరుస్తూ కనిపిస్తాయి. చక్కటి చిన్న సువాసనతో కూడినటువంటి ఆ పువ్వులు గుంపులుగా పోస్తాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. పండ్లు ఇక అసలైన మన హీరోలు అండాకారంలో ముదురు లేదా ఉదా రంగులో
కొన్ని సందర్భాల్లో నలుపు రంగులో ఉంటాయి. అయితే పండినప్పుడు ఒక రకమైన తీపి ఒకరు కాంబినేషన్లో ఉంటాయి, ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అలాగే తిన్నప్పుడు నాలుక మీద ఆ నేరేడు పళ్ళ తాలూకు కలర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ భారత ఉపఖండం అలాగే ఆగ్నేషియా, ఆస్ట్రేలియా దేశాల్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది. నేరేడు చెట్టుకి సంబంధించినటువంటి ఆ పండ్లు కానీ, గింజలు కానీ, ఆకులు కానీ, అసలు బెరడు కానీ ఇవన్నీ కూడా వైద్యపరమైన ఉపయోగానికి వాడతాం. నేరేడు గింజల పొడి అనుకోండి, పౌడర్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా వాడాలి. అదే నేరేడు బెరడుతో తయారు చేసిన కషాయం అనుకోండి 30 to 60 ml, అంటే 2 టేబుల్ స్పూన్ల నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆ మోతాదుగా దీన్ని ఇంటర్నల్గా వాడాల్సి ఉంటుంది. రోజుకి 2 నుంచి 3 సార్లు తీసుకోవచ్చు. అయితే ఇది కాదు, అసలైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీనికి బోల్డన్ని ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మెడిసినల్ యూజెస్ మీరు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. చెప్పుకున్నట్టుగా అంటే నేరేడు మొండి పుళ్ళను తగ్గిస్తుంది, పైచు ప్రకోపం వచ్చే వాంతులు తగ్గిస్తుంది, పసిపిల్లల్లో కళ్ళు ఎర్రబడతాయే అలాంటి సందర్భాల్లో ఇది పనిచేస్తుంది, రక్తస్రావం ఆపుతుంది, చెవిలో చీమును తగ్గిస్తుంది, మహిళల్లో తెల్లబట్ట వైట్ డిశ్చార్జ్ సమస్యను తగ్గిస్తుంది, పిల్లల్లో విరేచనాలతో పాటు రక్తం పట్టడం ఇలాంటి వాటిలో యూస్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డయాబెటీస్ అంటే మధుమేహం, అలాగే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళటం, బహుమూత్రత్వం, అతిసారం, అలాగే మూల వ్యాధులు అంటే పైల్స్, అలాగే కాలేయ వ్యాధులు, ఇంకా మహిళల్లో సంతాన రాహిత్యం, ఇలాగ అనేక సమస్యలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. మరి ఎలా సహాయపడుతుంది, ఎలా వాడాలి, వీటి గురించి మనం వరుసగా 1 by 1 తెలుసుకుందాం. అంటే ఇది అనేక వ్యాధులలో, అనేక బాధలలో ఒక గొప్ప మిత్రుడి కింద ఇది మీకు పనిచేస్తుంది. ఎలా వాడుకోవాలి తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి నాన్ హీలింగ్ అల్సర్స్ ఉంటాయి, అంటే మొండి పుండ్లు. ఈ క్రానిక్ వూండ్స్లో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా కాలంగా మానకుండా ఉండేటువంటి గాయాలని మొండి వ్రణాలు అంటాం. ఇవి తరచుగా ఫ్రీక్వెంట్గా నొప్పితో, చీముతో ఉంటాయి. చీము పడుతూ ఉంటుంది, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ లక్షణాలతో కనిపిస్తాయి మొండి పుండ్లు. గాయాలు సరైనటువంటి పరిశుభ్రత లేకపోవటం వల్ల వస్తూ ఉంటాయి. పోషకాహార లోపం కూడా ఒక కారణమే. అలాగే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, డయాబెటీస్ లాంటి దీర్ఘకాలపు వ్యాధుల వల్ల ఈ మొండి పుండ్లు తయారవుతూ ఉంటాయి. అయితే ఈ మొండి పుండ్ల మీద నేరేడు బెరడు పొడిని చిలకరించి కట్టుకున్నాను అనుకోండి, గాయం త్వరగా మానుతుంది. నేరేడుకి ఎందుకు ఇలా పనిచేస్తుందంటే దీనికి స్తంభనం అంటే ఆపే గుణం ఉంది. కాబట్టి రక్తస్రావం లాంటి స్రావాన్ని నిలుపుతూ గాయాన్ని త్వరగా మానడానికి సహాయపడుతుంది. దీంట్లో ఉండేటువంటి కషాయ గుణం గాయాన్ని శుభ్రం చేస్తూ ఇన్ఫెక్షన్ అంటే సంక్రమణ తగ్గేలాగా చేస్తుంది. అలాగే ఇంకొక మేజర్ యూజు, పైచు ప్రకోపంలో కొంతమందికి ఈ వాంతులు అవుతూ ఉంటాయి. ఈ వాంతులు అవుతున్నప్పుడు అలాంటి సందర్భాల్లో ఇది యూస్ఫుల్గా ఉంటుంది. పైత్యం పెరగటం వల్ల కడుపులో మంట, వికారం, అలాగే పుల్లటి తేన్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. వాంతులు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. వేడిని పెంచేటువంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవటం, మానసిక ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవటం, యాసిడ్ రిఫ్లెక్స్ లాంటివి ఈ పైత్య ప్రకోపానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ నేరేడు లేత ఆకులు, అలాగే మామిడి లేత ఆకుల్ని కచ్చాపచ్చాగా దంచి కషాయం తయారు చేసుకొని చల్లారిన తర్వాత ఒక చెంచాడు తేనె కలుపుకొని, అంటే ఈ కషాయాన్ని ఒక 30 to 60 ml మోతాదుగా ఒక చెంచాడు తేనె కలిపి తీసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకు, నేరేడు శీతవీర్యం కలిగి ఉంటుంది కాబట్టి పైత్యం వల్ల వేడిని తగ్గిస్తుంది. అలాగే దీని తీపి ఒకరి రసాలు అమృత్వాన్ని తగ్గిస్తూ వాంతుల్ని కంట్రోల్ చేస్తాయి. ఇంకొక మేజర్ యూజు, పసిపిల్లల్లో ఈ కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ రెడ్నెస్ని తగ్గిస్తుంది. చిన్నపిల్లల్లో కళ్ళు ఎర్రబడి ఉదయం లేవగానే పుసులు కట్టి అంటుకుపోతూ ఉంటాయి, సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఇది కళ్ళల్లో దురద, మంటను కలిగిస్తూ ఉంటుంది. కళ్ళల్లోకి దుమ్ము చేరినా, ధూళి చేరినా, ఎలర్జీలున్నా, బ్యాక్టీరియా లేదా వైరస్ తాలూకు అటాక్ ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో పిల్లల్లో కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి. నేరేడు చెట్టు లేత ఆకుల్ని పరిశుభ్రంగా కడిగి కషాయం తయారు చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కళ్ళని కడగాలి. దీంతో పుసులు కట్టడం, అంటుకుపోవటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే నేరేడికి శీత గుణం ఉంది కాబట్టి కళ్ళలో ఆ మంటలు తగ్గిస్తుంది. దీని కషాయ గుణం కళ్ళను శుభ్రం చేస్తూ ఇన్ఫెక్షన్ అంటే సంక్రమణని నివారిస్తుంది. అలాగే ఇంకొక మేజర్ యూజు, రక్తస్రావాలు అంటే బ్లీడింగ్ టెండెన్సీస్ ఉన్నప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో ఏ భాగం నుంచైనా రక్తం కారటాన్ని రక్తస్రావం అంటాం. ఇది గాయాలు, అంతర్గత రక్తస్రావం లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల అవుతూ ఉంటుంది. సాధారణంగా ఈ గాయాలు, రక్తనాళాలు చెట్టడం, కొన్ని వ్యాధులు, మందుల దుష్ప్రభావాలు ఈ రక్తస్రావానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నేరేడు బెరడుని నలగొట్టి నీళ్ళలో నానబెట్టి శీత కషాయం తయారు చేసి ఒక చెంచాడు తేనె కలిపి ఇంటర్నల్గా తాగాలి. అంటే ఒక 30 to 60 ml మోతాదుగా ఈ కషాయాన్ని ఒక చెంచాడు తేనె కలిపి తీసుకుంటూ ఉంటే యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకు, నేరేడికి స్తంభనం అంటే ఆపే గుణం ఉంది.
ఇది రక్తస్రావాన్ని త్వరగా ఆపుతుంది. దీంట్లో ఉండేటువంటి కషాయ గుణం రక్తనాళాన్ని సంకోచింపజేసి రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. ఇంకొకటి మేజర్గా ఈ చెవిలో చీము ఉన్నప్పుడు కూడా ఈ నేరేడు అనేది ఉపయోగపడుతుంది. చెవిలో చీముని అశ్రద్ధ చేస్తే అది చాలా కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. చెవి లోపల చీము తయారైందనుకోండి, నొప్పి, దుర్వాసన, వినికిడి లోపం లాంటి సమస్యలు వస్తాయి. ఇది తరచుగా పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కీటకాలు చెవిలోకి ప్రవేశించడం, బ్యాక్టీరియల్ తాలూకు ఇన్ఫెక్షన్స్, ఇంకా మధ్య చెవి వాపు అంటే ఆటైటిస్ మీడియా ఇలాంటివి చెవి చీము తయారవడానికి కారణమవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నేరేడు చెట్టు ఆకులు అలాగే నేరేడు పండ్లను దంచి రసం తీసి కొద్దిగా వేడి చేసి 2 చెవుల్లో కూడా 2 లేదా 3 చుక్కల చొప్పున డ్రాప్స్ కింద ఇయర్ డ్రాప్స్ కింద వేస్తూ ఉండాలి. నేరేడులో ఉండేటటువంటి యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చీము తయారవడానికి కారణమైనటువంటి సూక్ష్మజీవుని నశింపజేస్తాయి. దీంట్లో ఉండే శీత గుణం చెవిలో ఉండే మంటను తగ్గిస్తుంది. ఇంకొకటి మహిళలు బాగా ఇబ్బంది పెట్టేది మహిళల్ని తెల్లబట్ట అంటే ఈ వైట్ డిశ్చార్జ్. ఇలాంటి సందర్భాల్లో కూడా నేరేడు యూస్ఫుల్గా ఉంటుంది. మహిళల్లో ఆ జన్నాంగం నుంచి తెల్లటి లేదా పసుపు రంగు స్రావం రావటాన్ని వైట్ డిశ్చార్జ్ లేదా లుకోరియా లేదా తెల్లబట్ట అంటారు. ఇది దురద, మంట, బలహీనతకి దారితీస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, పరిశుభ్రత లేకపోవటం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఈ తెల్లబట్టకి కారణమవుతూ ఉంటాయి. ఇది మళ్ళీ ఇంటర్న్ రక్తహీనతకి కూడా దారితీస్తుంది. ఇలాంటప్పుడు నేరేడు చెట్టు వేర్లని తెచ్చుకొని దంచి ముద్ద చేసి 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా బియ్యం కడిగినటువంటి నీళ్ళతోటి కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి. దీంతో ఆ తెల్లబట్ట మాత్రమే కాదు, రక్తహీనత కూడా తగ్గుతుంది. ఎందుకంటే నేరేడులో ఉండే ఆ కషాయ స్తంభన గుణాలు అధిక స్రావాన్ని అరికడుతూ జన్నాంగాల తాలూకు ఆరోగ్యానికి సహాయపడతాయి. దీంట్లో ఉండేటువంటి పోషక విలువలు రక్తహీనతని తగ్గిస్తాయి. ఇంకోటి మేజర్గా పిల్లల్లో విరేచనాలు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇలా వర్షాలు పడే రోజులలో వీటిని కామన్గా చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో తరచుగా విరేచనాలు కావటం వల్ల ఏం జరుగుతుందంటే నిర్జలీకరణం అంటే డీహైడ్రేషను, బలహీనత ఇలాంటివి వస్తాయి. ఇది వాళ్ళ ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకు ఇలా డయేరియా ఉంటుందంటే పరిశుభ్రత లేకపోవటం, కలుషిత ఆహారం తీసుకోవటం, కలుషిత నీళ్లు తీసుకోవటం, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా పిల్లల్లో విరేచనాలకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు నేరేడు బెరటిని తొక్కి రసం తీయాలి. దీనికి సమాన భాగం మేకపాలు కలిపి పిల్లలకి 5 నుంచి 10 మిల్లీలీటర్ల మోతాదుగా తాగించాలి. ఎందుకంటే నేరేడులో స్తంభన గుణం విరేచనాలను ఆపుతూ జీర్ణ వ్యవస్థను స్ట్రెంథన్ చేస్తుంది. దీంట్లో ఉండే కషాయ గుణం అతిసారాన్ని తగ్గిస్తుంది. ఇంకోటి కామన్గా మనం చూసేది ఇండియన్స్లో ఈ విరేచనాలతో పాటుగా రక్తం పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇది స్పెసిఫిక్గా యూస్ఫుల్గా ఉంటుంది. విరేచనాలతో పాటు రక్తం పట్టడం అనేది తీవ్రమైన సమస్య. నిజానికి ఇది పెద్ద పేగులో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా వాపును సూచిస్తుంది. అమీబియాసిస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అలాగే పేగు వాపు వ్యాధి అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఇలాంటివి రక్తంతో కూడిన విరేచనాలకి కారణం అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నేరేడు బెరడు పొడిని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా పాలతో కలిపి 1 చెంచాడు తేనె చేర్చి తీసుకోవాలి. నేరేడుకి స్తంభన గుణం ఉండటం వల్ల రక్తస్రావాన్ని ఆపుతూ పేగుల వాపుని తగ్గిస్తుంది. దీంట్లో ఉండే కషాయ గుణం ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకోటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే చెప్పుకున్నాం కదా ముందు నుంచి కూడా. అసలు మేజర్ యూజ్ ఏమిటి అంటే ఇది మధుమేహం అంటే ఈ డయాబెటీస్లో యూస్ఫుల్గా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలో అదుపు తప్పటాన్ని మధుమేహం అంటారు, మీకు తెలిసిందే. ఇది మామూలుగా దీంతో పాటుగా మూత్ర విసర్జన ఎక్కువసార్లు చేయాల్సి రావటం, దప్పిక ఎక్కువ అవటం, ఆకలి లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. పాలీయూరియా, పాలీఫేజియా, పాలీడిప్సియా. మామూలుగా ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవటం వల్ల కానీ, శారీరక శ్రమ లేకపోవటం వల్ల కానీ, జన్యుపరమైన కారణాల వల్ల కానీ, అధిక బరువు లాంటి వాటి వల్ల కానీ ఈ మధుమేహం వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ నేరేడు పండ్లు అలాగే నేరేడు గింజలు ఇవి ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తూ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడతాయని తేలింది. నేరేడు గింజల్ని ఎండబెట్టండి. 3 గ్రాముల ఈ ఎండబెట్టినటువంటి నేరేడు గింజల పొడిని 3 గ్రాముల మోతాదుగా రోజుకి 3 లేదా 4 సార్లు మంచినీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇది మూత్రం ద్వారా పోయేటువంటి చక్కెరని నియంత్రిస్తూ శరీరానికి అందేలాగా చేస్తుంది. అలాగే మితిమీరిన దప్పికను కూడా ఇది తగ్గిస్తుంది. నేరేడు చెట్టు పై బెరడిని వలిచి మండిస్తే బూడిద లాంటి పదార్థం మిగులుతుంది. దీన్ని బాగా నూరి జల్లెడ పట్టి నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం 1 చెంచాడు ఈ బూడిద లాంటి పదార్థాన్ని చన్నీళ్ళతో కలిపి ఖాళీ కడుపుతో తీసుకున్నా కానీ యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేరేడు గింజల్లో జాంబోలిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇది పిండి పదార్థాల నుంచి చక్కెర అనియతంగా తయారు కాకుండా కట్టడి చేస్తుంది. నేరేడులో ఉండేటటువంటి వగరు గుణం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇంకోటి షుగర్ లేకపోయినప్పటికీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు దీంతో. ఇదే బహుమూత్రత్వం అంటే పాలీయూరియా. ఇది కూడా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
డయాబెటీస్ లేకపోయినప్పటికీ కొంతమంది ఇలాగా అధిక మూత్ర విసర్జన సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది? నిద్రలేమి, అలసట, బలహీనత ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మామూలుగా అధిక ద్రవ పదార్థాలు తీసుకోవటం ఒక కారణమైతే కొన్ని రకాల మందులు, మూత్రపిండాల సమస్యలు, డయాబెటీస్ ఇన్సిపిడస్ లాంటివి ఇవన్నీ ఇలాంటి ఈ బహుమూత్రత్వానికి కారణం అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నేరేడు గింజని పొడి చేసి 1 గ్రాము మోతాదుగా ఆ పొడిని ఉదయం సాయంత్రం ఇంటర్నల్గా తీసుకోవాలి. ఎందుకంటే నేరేడుకి స్తంభన గుణం ఉండటం వల్ల అధిక మూత్ర విసర్జనని కంట్రోల్ చేస్తుంది. ఇది మూత్రాశయం పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇంకొక మేజర్ యూజు మామూలుగా ఏ కారణంతోటైనా అతిసారం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ డిసెంట్రీ అంటే జగటతోటి కూడినటువంటి విరేచనాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది. అతిసారం అనేది విరేచనాలతో పాటు పొత్తికడుపులో నొప్పి, జ్వరం లాంటి లక్షణాలతో కూడిన తీవ్రమైనటువంటి పేగు తాలూకు ఇన్ఫెక్షన్ ఇది. ఎందుకు వస్తుంది ఇది అంటే కలుషితమైన ఆహారం తీసుకోవటం, కలుషిత నీళ్లు తీసుకోవటం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అమీబియాసిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ అతిసారాలు వస్తూ ఉంటాయి. విరేచనాలు అవుతున్నప్పుడు ఏం చేయాలి? 1 లేదా 2 చెంచాల నేరేడు గింజల పొడిని మజ్జిగతో కలిపి తీసుకోవాలి. 30 నుంచి 60 గ్రాముల నేరేడు ఆకుల్ని ముద్దగా నూరి కషాయం తయారు చేసి రోజుకి 2 లేదా 3 సార్లు కూడా తీసుకోవచ్చు. నేరేడు కాండం ఉంటుంది కదా, ట్రంక్, దానిపై బెరడును వలిచి దంచి నీళ్ళ కలిపి మరిగించి కషాయం తయారు చేసి ఆ కషాయానికి 1 చెంచాడు తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో కూడా ఈ విరేచనాలు అతిసార కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే నేరేడు గింజలకి ఆ స్తంభన గుణం ఉంది. నేరేడు ఆకుల్లో గ్యాలిక్ యాసిడ్, టానిక్ యాసిడ్ లాంటివి ఎక్కువ మొత్తాల్లో ఉండటం వల్ల ఇవన్నీ కూడా అతిసారాన్ని తగ్గిస్తూ పేగు పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇంకొక మేజర్ యూజు మూలవ్యాధి, పైల్స్. చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉండే సమస్య ఇది. దీనికి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు, అయినా రికవర్ అవుతూనే ఉంటుంది. మలద్వారం చుట్టూ ఉండేటువంటి సిరల్లో రక్తం గడ్డగట్టడం వల్ల ఈ పైల్స్ తయారవుతాయి. ఇవి నొప్పిని, దురదని, రక్తస్రావం లాంటి లక్షణాలను కలిగిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీర్ఘకాలంగా మలబద్ధకంతో బాధపడుతూ ఉండటం, గర్భధారణ, అధికంగా బరువు ఉండటం, అలాగే ఫైబర్ తక్కువ తీసుకోవటం వంటి వాటి వల్ల ఈ మూలవ్యాధి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు నేరేడు ఈ సీజన్లో ఫ్రెష్గా దొరుకుతుంది. ఇలా దొరికే కాలంలో ప్రతిరోజు ఉదయం నేరేడు పండ్లని ఉప్పుతో అద్ది ఉదయం పూట తింటూ ఉండాలి. ఇలాగా 2-3 మీళ్ళు ప్రతి 2-3 ఏళ్ళు ప్రతి సీజన్లో కూడా ఈ నేరేడు పళ్ళతో తింటూ ఉంటే మూలవ్యాధి సమూలంగా తగ్గిపోతుంది. ఎందుకంటే నేరేడులో చెప్పుకున్నట్టుగా స్తంభన గుణం రక్తస్రావాన్ని ఆపుతూ రక్తనాళాన్ని బలపరుస్తుంది. దీంట్లో ఉండేటువంటి వగరు గుణం వాపును తగ్గిస్తూ మూలవ్యాధి లక్షణాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇంకొక మేజర్ యూజు కాలేయ వ్యాధులు, లివర్ డిసీజెస్లో దీని పనితీరు అమోఘం అని చెప్పొచ్చు. కాలేయ సంబంధిత వ్యాధులు శరీరం నుంచి విష పదార్థాలని తొలగించడంలో, జీర్ణక్రియలో సమస్యలను కలుగజేస్తూ ఉంటాయి. ఎందుకు ఈ కాలేయ వ్యాధులు వస్తాయంటే మేజర్ కాజ్ ఆల్కహాల్, అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా, వైరల్ హెపటైటిస్ లాంటివి, అలాగే ఒబేసిటీ, కొన్ని రకాల మందుల తాలూకు దుష్ప్రభావాలు ఇవన్నీ కాలేయ వ్యాధులకి దారితీస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నేరేడులో సహజమైనటువంటి అమ్లాలు ఉంటాయి కాబట్టి ఇవి కాలేయాన్ని శక్తివంతం చేసి దాని పనితీరుని మెరుగుపరుస్తాయి కాబట్టి చరక సంహిత ఈ నేరేడుని కాలేయ వృద్ధిలో వాడవచ్చని సూచిస్తుంది. నేరేడులో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్ గుణాలు కాలేయ కణాన్ని రక్షిస్తూ వాటి రీజువనేషన్కి సహాయపడతాయి. దీంట్లో ఉండేటువంటి నిర్విషీకరణ అంటే డీటాక్సిఫికేషన్ గుణం కాలేయాన్ని శుభ్రంగా ఉంచేలాగా చేస్తుంది. అలాగే మేజర్గా ఇంకొక చెప్పాలి విషయం ఇదేంటంటే మహిళల్లో ఈ సంతాన రాహిత్యం ఉన్నప్పుడు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అండాశయాల పనితీరు దెబ్బతిన్నప్పుడు, గర్భాశయాంతరంగా ఉండేటటువంటి ఎండోమెట్రియం పొర వ్యాధిగ్రస్తం అయినప్పుడు అప్పుడు సంతాన రాహిత్య సమస్యలు వస్తూ ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత, ఎండోమెట్రియోసిస్, ఇంకా ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజీ, మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ మహిళల్లో ఫిమేల్ ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నేరేడు ఆకులతో కషాయం తయారు చేసుకొని దానికి 1 చెంచాడు తేనె కానీ లేకపోతే మజ్జిగని కానీ కలిపి తీసుకుంటూ ఉండాలి. ఈ ట్రీట్మెంట్ అలవాటుగా జరిగేటువంటి గర్భస్రావాలను కూడా నిరోధిస్తుంది. హ్యాబిచువల్ అబార్షన్స్లో యూస్ఫుల్గా ఉంటుంది. నేరేడు ఆకులు ఎందుకు పనిచేస్తాయంటే ప్రొజెస్ట్రోన్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేస్తూ విటమిన్ ఈ విలీనానికి సహాయపడతాయి. ఇది గర్భాశయపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది అలాగే ఇంకా కొన్ని అతి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వీటిపైన కూడా మీకు ఈ నేరేడుకి సంబంధించి కొంత అవగాహన ఉండటం అనేది అవసరం. నేరేడుని ఎప్పుడు అతిగా తీసుకోకూడదు. ఒకవేళ అతిగా తీసుకున్నారనుకోండి గొంతు పట్టేసే అవకాశం ఉంటుంది. అలాగే దగ్గుకి కూడా కారణమవుతుంది. నేరేడు వాత గుణాన్ని పెంచుతుంది. కాబట్టి దీన్ని తినదలుచుకున్నప్పుడు ఆహారం ముందు కాకుండా ఆహారం తర్వాత తీసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆహారం తర్వాత తీసుకుంటే భోజనం తర్వాత కనిపించే ఆ కఫం తాలూకు ఆధిక్యత అనేది తగ్గుతుంది. అంటే అనాల్సి వస్తుంది చూసారా, భోజనం తర్వాత అది తగ్గుతుంది. నేరేడు పండ్లలో వగరు అలాగే ఆమ్ల రసాలు ప్రధానంగా ఉంటాయి. కాబట్టి పాలతో కలిపి ఎప్పుడూ నేరేడుని తీసుకోకూడదు. పాలల్లో ఉండేటువంటి గుణాలకి నేరేడు పండులో ఉండేటువంటి గుణాలు వ్యతిరేకంగా పనిచేసి ఇబ్బందుల్ని కలగజేస్తాయి. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. నేరేడు కేవలం ఒక పండు కాదు, ఇది ప్రకృతి మనకి ప్రసాదించిన ఒక అద్భుతమైన ఔషధం. దీన్ని సరైన పద్ధతిలో, సరైన మోతాదులో
వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు మనం పరిష్కారాన్ని పొందొచ్చు. కానీ ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా వైద్య సలహా తీసుకోవటం మాత్రం అవసరం. అశ్రద్ధ చేయకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ పుల్లటి వజ్రం మీ జీవితంలో వెలుగుని నింపుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.